సో ఈ పుష్ప ప్రాజెక్ట్లో ఒక పార్ట్ కావటం ఈరోజు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనిదిగా పుష్ప 1 అనేది ఆ రోజుల్లో 100 crores నెట్ కలెక్ట్ చేయటం నార్త్ బెల్ట్లో అనేది ఒక పెద్ద విశేషం. ఎందుకంటే దాన్ని రిలీజ్ చేసిన వాళ్ళు గోల్డ్ మైన్స్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళు ఏదో యూట్యూబ్లో తెలుగు సినిమాలని మిగతా సౌత్ లాంగ్వేజ్ సినిమాలని డబ్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఏదో ఒక అంటే మెయిన్ స్ట్రీమ్ది కాదు, వాళ్ళది శాటిలైట్ ఛానల్ కూడా ఏదో చిన్న శాటిలైట్ ఛానల్ దాంట్లో చేస్తూ ఉంటారు. వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయలేదు 100 కోట్లు అది చేస్తుందని. వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు. దాంతో పుష్ప 2 ఇప్పుడు ఇదేం జరిగిందో మనం చూసాం. అంటే గోల్డ్ మైన్ కంపెనీ లాంటి వాళ్ళకి కాకుండా ఏకంగా పెద్ద కంపెనీలే ఆ సినిమాని తీసుకోవడం. ఏఏ ఫిలిమ్స్ లాంటి వాళ్ళు, అనిల్ తడాని, రవీనా టాండన్ గారి హస్బెండ్ తెలుసు కదా. ఈరోజు చూసుకుంటే మిగతా అన్ని లాంగ్వేజ్, ఈవెన్ సొంత లాంగ్వేజ్ అయినటువంటి మన ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు కంటే కూడా నార్త్ బెల్ట్ అంత పెద్ద హిట్ అవటం. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ స్త్రీ 2, జవాన్ అనేవి ఇప్పటిదాకా కూడా టాప్ 2nd ప్లేస్లో ఉండే, ఫస్ట్ 2nd ప్లేస్లో. వాటిని కూడా దాటేసి ఈరోజు హిందీ బెల్ట్లో అంటే ఒరిజినల్ బాలీవుడ్ సినిమాలకు కూడా లేనటువంటి రికార్డుని ఇది క్రియేట్ చేయడం అనేది, అలాంటి సినిమాలో భాగం కావటం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? గ్రాటిట్యూడ్ అండి, థ్యాంక్ఫుల్. అంటే ఇది ఇట్స్ సమ్ పాయింట్ నాకు ఆ సినిమాలో పాట అవ్వటము ప్లస్ సుకుమార్ సార్ అంటే అది ఎన్ని క్రోర్స్ కలెక్ట్ చేసింది అనేది, అది రిజల్ట్ లేటర్ వచ్చిన రిజల్ట్ అది. సో విచ్ ఇస్ అమేజింగ్. అసలు అంటే మీరు అన్నట్టు ఇమాజిన్ కూడా చేసుకోలేము. కానీ ద ఫ్యాక్ట్ దట్ ఒక సుకుమార్ లాంటి డైరెక్టర్ తో వర్క్ చేసే ఛాన్స్ దొరకడం అనేది ఫస్ట్ నాకు అది ఇట్ సెల్ఫ్ పెద్ద గ్రాటిట్యూడ్ అనుకున్నాను నేను. ఎందుకంటే సినిమాల్లోకి నేను రాకముందరి నుంచి నేను ఒక్కడనే సినిమాకి ఫ్యాన్, లేకపోతే సుకుమార్ సార్ తీసిన డిఫరెంట్ టైప్ ఆఫ్. సో వి నో దట్ ఆయన ఇలాంటి పర్సన్ తో పని చేయాలి అన్న కోరిక ఉంటుంది మనకి. సో పుష్ప 1 వచ్చినప్పుడు కూడా యాక్చువల్లీ పుష్ప 1లో నేను అంటే మళ్ళీ చెప్తున్నాను, నాట్ టు టేక్ అవే ఎనీవన్స్ క్యారెక్టర్, కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అమ్మ క్యారెక్టర్కి ఆడిషన్ చేసి రానప్పుడు చిచి రిజెక్ట్ అయిపోయాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ కల్పలత గారు వాజ్ పర్ఫెక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్, షీ డిజర్వ్డ్ ఇట్. సో కానీ నేను డిసప్పాయింట్ పర్సనల్ గా. మనకి అది ఉంటుంది కదా, ఎంతైనా పెద్ద క్యారెక్టర్, పెద్ద సినిమాలు, పెద్ద ఎక్కువ స్పేస్ ఉన్న క్యారెక్టర్ పోతే అఫ్ కోర్స్ చాలా మంది బిందు గారు ఇంకా హీరో మదర్ క్యారెక్టర్ ఇంకా మా ఆయన సినిమా చూసి దీనికా నువ్వు డిసప్పాయింట్ అయ్యావు, అసలు నువ్వు సూటే అవ్వవు, ఆయన కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు నా మొహం మీద అనేసి. మా ఫ్రెండ్స్ అందరూ నా మొహం మీద అన్నారు, దీనికా అంత ఏడ్చావు నువ్వు, అసలు నువ్వు సూట్ అయ్యేదానివే కాదు దీనికి, సుకుమార్ సార్ డెసిషన్ కరెక్ట్ అన్నారు. అందరు ఇలానే. అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ నేను కొంచెం థియేటర్ వర్క్ చేసి వచ్చాను కాబట్టి లిటిల్ బిట్, నాకు ఆ ఫీలింగ్ ఏంటంటే నేను అమ్మమ్మ క్యారెక్టర్ అయినా నేను చేయగలను. అంటే నేను బాడీ లాంగ్వేజ్ మార్చుకోగలను, నా కాస్ట్యూమ్, నా గెటప్ మార్చుకుని నేను ఓల్డ్ అయినా చేయగలను, వెరీ యంగ్. అంటే మీరు నన్ను అర్బన్ 20s చేయమన్నా కూడా, అఫ్ కోర్స్ మీరు కొంచెం విఎఫ్ఎక్స్ చేసుకోవాలి ఫేస్ మీద, అది వేరే సంగతి. అలా చేయగలనన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో ఆ కాన్ఫిడెన్స్ తో అక్కడ లుక్ టెస్ట్ లో నాకు సెలెక్ట్ అవ్వకపోయేసరికి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అంటే నేను సూట్ అవ్వను, అరే నేను అంత ఓల్డ్ కాదు అని లోపల చెప్పుకుందా అనిపించలేదు నాకు. అయ్యో నేను ఫిట్ అవ్వలేకపోయినా ఏంటి, నేను అమ్మాయినా చేయగలను అన్న ఒక ఇదన్నమాట. సో ఎనీవే, సో పుష్ప 1 వచ్చినప్పుడు, వదిన క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. బట్ అది చిన్నగా ఉండడం, ఎక్కువ లేకపోవడంతో సర్లే ఏదో ఒకటి పెద్ద సినిమాలు అట్లీస్ట్ సార్ కి నేను కనిపించాను. అంటే ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే, కొన్ని క్యారెక్టర్స్ ఎలా చేయాల్సి వస్తుందంటే ఆ డైరెక్టర్ కి సెట్ మీద మీ ఎబిలిటీ తెలియాలి. ఇప్పుడు ఆయన ఆడిషన్స్ చూస్తే వేల మంది ఆడిషన్స్ చూస్తారు వాళ్ళు, నువ్వు రిజిస్టర్ అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఒకసారి సెట్ మీదకి వచ్చిన తర్వాత నువ్వెవరో వాళ్ళకి తెలుస్తుంది. సో అప్పుడు నువ్వు చిన్న క్యారెక్టర్ చేసినా ఏంటంటే వాళ్ళ కళ్ళలో పడతావు, వాళ్ళకి నీ ఎబిలిటీ తెలుస్తుంది, నీ స్క్రీన్ ప్రెజెన్స్ తెలుస్తుంది. నువ్వు చిన్న క్యారెక్టర్ ని కూడా చిన్న కొన్ని నిమిషాలు కూడా నువ్వు ఎలా దాన్ని పోర్ట్రే చేస్తావు, ఎలా నువ్వు దాన్ని ఇంటర్నలైజ్ చేసుకున్నావు ఆ క్యారెక్టర్ ని, చిన్న ఒక ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు ఆ క్యారెక్టర్ ని ఇంటర్నలైజ్ చేసుకున్నావు అనే విషయం ఒక డైరెక్టర్ కి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది నా డైరెక్టర్స్ కనిపించాలని నేను కొందరు డైరెక్టర్స్ తో చిన్న క్యారెక్టర్స్ ఏం చేస్తాను. అందుకే చిన్న సినిమాల్లో నేను చిన్న క్యారెక్టర్స్ చేయను, పెద్ద సినిమాల్లో చిన్నవైనా ఎందుకు చేస్తానంటే వాళ్ళకి తెలిస్తే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా రాస్తున్నప్పుడు నేను గుర్తొస్తాను అని.
ఓకే సో అందుకని పుష్ప 1 సుకుమార్ సార్ వదిన అంటే చేసేసాను. తర్వాత తెలిసింది అఫ్ కోర్స్ చిన్న క్యారెక్టర్ ని చేసేసిన తర్వాత అడిగితే సార్ నా 2లో చిన్న క్యారెక్టర్ అయినా దాన్ని కూడా చాలా రోజులే చేసి ఉంటారు ఆ చిన్న లేదండి క్యారెక్టర్ 2 డేసే చేశాను. అంతేనా 2 డేసే Okay. చేశాను. ఐ హ్యాడ్ ఓన్లీ 3 సీన్స్. 1 సీన్ డిలీట్ అయిపోయింది, 2 సీన్స్ ఉన్నాయి సినిమాలో. ఓకే 2 days త్రీ చేశాను. సీన్స్ లో కూడా మళ్ళీ ఒక సీన్ చెప్తున్నా కదా పెద్ద సినిమాలతో అదే ఉంటుంది. అది ఎవరి ప్రాబ్లము కాదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్ అంతే అది. ఇంకా కాదు దాంట్లో మీరు మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడం అవకాశం కూడా రాలేదు, Part అంతగా one. రాలేదు. కానీ సార్ తెలిసింది దట్ ఐఎమ్ కేపబుల్ అని. అదే అది ఇంపార్టెంట్ నాకు అక్కడ. అవును అవును సార్ కి తెలిసింది ఐఎమ్ కేపబుల్ అని, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు. సో 2లో ఆయనకు తెలిసింది ఈ ఆ ఒక్క సీన్ అది ఇంపార్టెంట్ సీన్, షీ కెన్ క్యారీ ఆఫ్ అన్న విషయం కూడా ఆయనకు అర్థమైంది. అందుకే ఆయన నన్ను తీసుకుని ఉంటారు. ఆయన మైండ్ లో 2 ఉండుంటుంది మైండ్ లో ఆల్రెడీ. సో అందుకని నాకు లక్కీగా మీరు అన్నట్టు ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఆ ఒక్క సీన్ పుష్పరాజు చేసింది. అది చాలు. పెద్ద సినిమాలో మీకు ఒక్క సీన్ చాలు టు షో వాట్ యుర్ కేపబుల్ ఆఫ్. పాప మిస్ అయిపోయింది, ఎవరో తీసుకెళ్లిపోయారు అనే బాధని పుష్ప దగ్గర వ్యక్తం చేసేసి అది అంటే అని వదిన వస్తేనే కదా కనెక్షన్ వచ్చింది. అప్పటిదాకా ఎవరు రాలే కదా, కనెక్షన్ రాదు కదా. పట్టించుకున్నట్టు ఉంటాడు అప్పుడు దాకా తను వచ్చింది అనేది. యా ఐ వాజ్ వెరీ లక్కీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. మీరు ఏంటి వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అంటే ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. పుష్ప 2 తర్వాత ఏంటి అంటే ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఇట్స్ ఆల్ మీడియాతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది నాకు. ఇంకా సినిమాలు ఏంటనేది న్యూ ఇయర్ స్టార్ట్ అయితే తెలుస్తుంది. దాని మూలాన మనకి కెరియర్ ఎలా వెళ్తుంది అనేది ఇంకా తెలియదు నాకు. ఇంకా ఇంకా ఆఫర్స్ అనేవి ఇంకా రావట్లేదు. ఇంకా నాట్ ఎట్. ఫీడ్బ్యాక్ అయితే వచ్చి ఉంటుంది కదా ఖచ్చితంగా. మీ క్యారెక్టర్ చేసినటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది డెఫినెట్ గా వచ్చింది. కో యాక్టర్స్ నుంచి కానివ్వండి, కాస్ట్ మిగతా క్రూ నుంచి కానివ్వండి, డెఫినెట్ గా వచ్చింది, అందరికి వచ్చింది. ఇప్పుడు ఇలానే ఉంటుందండి. ఇప్పుడు సమ్వేర్ సమ్ టైమ్ ఏదో క్యారెక్టర్ కి నేను గుర్తొస్తాను. అది దేనికైనా కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూ వాంట్ గో ఫర్ అనదర్ క్వశ్చన్, బట్ కా గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను. అది మళ్ళీ వెళ్దాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ సీన్ చేసేటప్పుడు అలా ఎలా అనిపించింది మీకు? పుష్పరాజుగా అల్లు అర్జున్ ఆ పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా, అంటే పుష్పలను చూసాం, ఇప్పుడు తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తనతో కలిసి వర్క్ చేయటం అనేది ఇట్ వాజ్ గ్రేట్ అండి. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ రోజు నేను మార్నింగ్ నుంచి రిహార్సల్స్ చేస్తున్నారు మా చేత. అప్పటికి ఇంకా బన్నీ సార్ సెట్ మీదకి రాలేదు. సో మాకు ఆయన సింగిల్ షాట్ సీన్ అది యాక్చువల్లీ సింగిల్ షాట్ కొరియోగ్రఫీ. మీకు సినిమాలో ఎడిట్ లో కట్ చేసి అటు చూపించడము, కట్ చేసి ఇటు చూపించడము, కట్ చేసి తన్ని తీసుకెళ్లిపోవడం చూపించడం అవన్నీ చూపించారు. కానీ ఇది సింగిల్ షాట్ అంటే కట్ లేవు దీనికి, 1 షాట్ సీన్ కింద చేశారు. అంటే నేను వెళ్ళటం ఒక్కటే షాట్. అంటే నేను వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి, నేను మాట్లాడడం మొదలెట్టినప్పటి నుంచి అలా ఇలా వాక్ చేస్తూ వెళ్తారు, మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇటు తిరుగుతారు, మళ్ళీ వాక్ చేస్తూ వెళ్ళి రూమ్ తలుపు వేసేసుకుంటారు. మేము మాట్లాడుతుంటే మేము అక్కడే ఉంటాం, రూమ్ తలుపు తీసి గన్ తీసి వచ్చేస్తారు. సింగిల్ షాట్ కొరియోగ్రఫీ. ఏది ఈవెన్ అది గన్ తీసుకొచ్చేదాకా కూడా గన్ తీసుకొచ్చి వెళ్ళిపోయిన ఎగ్జిట్ దాకా సింగిల్ షాట్ కొరియోగ్రఫీ. నిజానికి అవసరం లేదు, ఎందుకంటే డోర్స్ క్లోజ్ చేసినప్పుడు లేదు, డోర్ క్లోజ్ చేసినప్పుడు అక్కడ వెయిట్ చేస్తుంటాం, టక్కని డోర్ తెరుస్తారు. అది కూడా తీసి సో మొత్తం ఇట్ వాజ్ ఆయన సింగిల్ షాట్ పెడదామని అనుకున్నారని నా ఫీలింగ్. ఎందుకంటే మేము రిహార్సల్ సింగిల్ షాట్ కోసం చాలా సేపు చేసాం. మోర్ దెన్ హాఫ్ ఎ డే చేసాం మేము రిహార్సల్ సింగిల్ షాట్ కోసం. ఎందుకంటే పర్ఫెక్ట్ రావాలి కదా, వాక్, కెమెరా అందరము కనిపించాలి. ఎక్సెప్ట్ అల్లు అర్జున్ గారు కూడా రిహార్సల్స్ లో ఆయన లేరు, ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నారు. సో ఆ రిహార్సల్స్ లో ఆయన లేరు. బట్ మోర్ దెన్ హాఫ్ ద డే వీ డిడ్ రిహార్సల్స్ ఫర్ ద సింగిల్ షాట్ కొరియోగ్రఫీ. ఐ థింక్ ఆయన అదే పెడదాం అనుకున్నారని నా ఫీలింగ్. ఐ మైట్ బి రాంగ్, బికాస్ ఎడిట్ లో మాత్రం అది టైమింగ్ వర్కౌట్ అవ్వాలి కదా, టైమింగ్ కూడా షార్టెన్ చేయాలి కదా. సో తను ఎత్తుకుపోవడము, మధ్యలో విలన్ మాట్లాడడము, ఇంకో షార్ట్ మాట్లాడడము, అజయ్ మాట్లాడడం, అవన్నీ కట్స్ లాగా చూపించారు. బట్ ఐ ఎంజాయ్ దట్ సింగిల్ షాట్ కొరియోగ్రఫీ. ఎందుకంటే డైలాగ్స్ కరెక్ట్ గా రావాలి, కల్పలత గారు రావాలి, అమ్మ రావాలి, తర్వాత నేను రావాలి, తన డైలాగ్ వచ్చినప్పుడు తను రావాలి, తర్వాత నేను రావాలి. ఆయన మాత్రం నడుస్తూనే ఉంటారు, ఆయనకు చెప్తూ ఉండాలి, కెమెరా చూసుకోవాలి. ఆయన వచ్చి వాష్ బేసిన్ దగ్గర నుంచి బ్రష్ చేసుకుని ఉంటే కరెక్ట్ గా కెమెరా ముందుకెళ్ళాలి, ఏడవాలి, ఆ డైలాగ్ చెప్పాలి, మళ్ళీ ఆవిడ రావాలి, నేను వెళ్ళాలి, అన్ని న్యాచురల్ గా అవ్వాలి. సో వీ డిడ్ దట్ ఫర్ మోర్ దెన్ హాఫ్ ఎ డే రిహార్సల్స్ చేసాం మేము. ఆఫ్టర్ లంచ్ బన్నీ సార్, మీరు కల్పలత గారు ఉన్నారు, నేను కల్పలత గారు ఉన్నాం, బన్నీ సార్ తప్ప అందరం. బనీసా ప్లేస్ లో దేర్ వాజ్ an assistant director. ఆయన చేశాడు, ఈజీగానే చేశాడా? రిహార్సల్స్ తర్వాత వచ్చిన తర్వాత కొరియోగ్రఫీ చెప్పంగానే ఆయన వచ్చేసారు. ఆయన వచ్చిన తర్వాత ఫ్యూ మోర్ టేక్స్ అయ్యాయి, బికాస్ ఆయన కంఫర్ట్ కూడా ఉంటుంది కదా, ఎటు మాట్లాడతారు ఏంటి అనేది. ఫ్యూ మోర్ టేక్స్ అయ్యాయి. సో అలా వి వర్క్డ్ a lot on that.
సో ఆ సీన్ ఎన్ని రోజులు పట్టింది? 1 full day ఓన్లీ full ఆ day. షార్ట్ అంతే. అంతే నేను ఓన్లీ మీకు ఆ షార్ట్ ఒక్కటే రోజు చెప్తున్నాను. మొత్తం అదొకటే తీసారు. అదొక్కటే తీసాం. ఓకే. అది హార్డ్లీ 2 minutes కూడా ఉండదు అది. కానీ ఆ రోజంతా షార్ట్ ఆ రోజంతా అదే తీసాం మేము. ఓకే. ఫుల్ డే అదే షార్ట్ తీసాం మేము. సో అది అంటే దట్ ఈస్ సుకుమార్ అంట నేను. ఎందుకంటే డెఫినెట్లీ యాక్చువల్లీ చాలా బాగా జరిగినట్టు యాక్చువల్లీ. మిగతావి ఇంకా ఎక్కువ రోజులు తీసిన సీన్స్ ఉంటాయి కదా. పోయి టేకులు కూడా తీసుకున్నా. చాలా తీసుకున్నారు ఆయన, చాలా టేక్స్ తీసుకున్నారు. ఆయనకి ఏంటంటే పర్ఫెక్షన్ కావాలి, డీటెయిలింగ్ కావాలి, ఎగ్జాక్ట్ కావాలి, టెక్నికల్ దగ్గర నుంచి యాక్టర్స్ దగ్గర నుంచి. సో బన్నీ సార్ ఏంటంటే తర్వాత వచ్చినప్పుడు ఆయన మూడ్ లో వస్తారు. ఈ కమ్స్ యాజ్ పుష్పరాజ్ సెట్ మీదకి. ఆయన అల్లు అర్జున్ లాగా రారు సెట్ మీదకి, పుష్పరాజ్ లానే వస్తారు. అసలు కంప్లీట్ మీరు ఆయన సెట్ మీదకి రాగానే మీకు పుష్పనే కనిపిస్తుంది. అంత బాడీ లాంగ్వేజ్, ఆ కళ్ళు మీకు. నేనైతే అయితే అప్పటికే నేను రిహార్సల్స్ చేసేస్తున్నా కాబట్టి నేను ఆల్రెడీ ఆ మూడ్ లో ఉన్నా. ఎందుకంటే ఏడ్చి రిహార్సల్స్ లో ఆ మూడ్, బికాస్ నాది కూడా ఫుల్ ఆ మూడ్ లో ఉండాలి కదా. సో ఆయన మూడ్ లో ఉన్నా, నేను ఆయన మూడ్ లో ఉన్నా. బాధితురాలు కదా యాక్చువల్గా, మీరే నేరుగా స్ట్రైట్ గా బాధితురాలు ఎవరంటే మీరే, అమ్మ కాబట్టి, ఆ పాపకి అమ్మ కాబట్టి. సో మేము ఎక్కువ మాట్లాడుకోలేదు, స్మైల్ ఇచ్చుకోలేదు. ఆయన కూడా స్మైల్ రాగానే ఇలా అంటారు, నేను ఇలా చూసి నేను ఇలా అన్నా అంతే. సో దాని మూలన ఏమైందంటే ఆయనతో చేస్తున్నప్పుడు ఆయన ఇంటెన్సిటీ, నేను మూడ్ లో ఉన్నాము, ఆ ఇంటెన్సిటీ నాకు ఐ కుడ్ ఫీల్ ఇట్ అనమాట. ఆయన నాతో మాట్లాడట్లేదని ఇంటెన్సిటీతో ఆటోమేటిక్ గా యాక్షన్ ఇస్ నథింగ్ బట్ రియాక్షన్ అంటారు కదా. సో నాది కూడా ఇంకా అదే ఇంటెన్సిటీతో నాది వస్తుంది. సో ఐ థింక్ అల్లు అర్జున్ ఇస్ సమ్వన్ హూ మేక్స్ ద యాక్టర్స్ ఆపోజిట్ టు హిమ్ బెటర్ యాక్టర్స్. ఓకే. సో అది ఉంది అంటే పరస్పరం ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఆయన అలాగే చేస్తారు, ఆయన ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా. ఆయన నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వరు, కానీ ఆయన ఆ క్యారెక్టర్ లో ఉండడంతో ఆయన నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదన్న బాధతో నేను ఇంకా నా యాంగ్జైటీ పెరిగిపోవాలి అక్కడ అమ్మ కింద. ఈయన చేస్తాడా చెయ్యడా, కాపాడతాడా. అతను ఆయన గన్ పట్టుకొని వచ్చేంత వరకు కూడా తలుపే చేసుకున్నాడు, ఏం చేస్తాడు రాడేమో అని అనుకుంటారు అంతా కూడా. ఒక సస్పెక్ట్ ఇదిలో ఉంటారు, సస్పెక్ట్ఫుల్ మూడ్ లో ఉంటారు అంతా కూడా. ఏంటి ఏమవుతుంది, అతను రాకపోతే ఇక నా కూతురు ఇంకా రానట్టే కదా అన్నట్టు మీ బాధ. సో అట్లా అల్లు అర్జున్ సార్ తో చేస్తే ఆ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు కూడా ఇంకా బాగా చేస్తారు. ఓకే. సో మొత్తానికి చాలా కంఫర్టబుల్ గానే చేస్తారా మొత్తం అంతా కూడా? సుకుమార్ సార్ సెట్ ఎప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది ఆయనతో. అంటే ఆయన ఎంత మంది ఉన్న సెట్ మీద, ఆయన ఎక్కడో మానిటర్ దగ్గర ఉన్నా మనం వెళ్ళి ఆయన్ని చిన్న డౌట్ కూడా అడగచ్చు. ఓకే. ఆయన ఎప్పుడు కూడా వెనకాడరు యాక్టర్స్ దగ్గరకు వస్తే. చిన్న సిల్లియస్ట్ డౌట్ అడిగినా కూడా ఆయన ఆన్సర్ చేస్తారు. అండ్ ఎక్కడ మొహమాటం అనిపించదు. అంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలా, అమ్మో ఇంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు వీళ్ళని అడిగేద్దామా, ఉంటుంది కదా పెద్ద సెట్ లో. అందరు యాక్టర్స్ కి ఇస్తారు ఆయన చనువు. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ సుకుమార్ సార్. సో ఆయన సెట్ లో టీమ్ అంతా కూడా అలానే ఉంటారు. ఎవ్రీవన్ రెస్పెక్ట్స్ దేర్ యాక్టర్స్. టీమ్ అంతా యాక్టర్ రెస్పెక్ట్. అండ్ మీకు పెద్ద సెట్ లో డిస్కంఫర్ట్ ఉంటుందేమో అన్న ఇది, ఇంటిమిడేట్ అవుతామా, కొంచెం అడగాల వద్దా, లేకపోతే దూరంగా నుంచుందాము, వాళ్ళు అక్కడ ఉన్నారు కదా మనకి, అలాంటిది ఈ సెట్ లో ఉండదు. ఓకే. అందరూ సమానం అంటారు. ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరితో అయినా ఏమైనా మాట్లాడొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ డెడికేటెడ్ టు యువర్ క్యారెక్టర్. అంతే. షార్ట్ రెడీ ఉన్నప్పుడు మాట్లాడకూడదు, అక్కడికి ప్రొఫెషనల్ అయిపోవాలి అంతే. మిగతా టైంలో ఆయన చాలా అందరితోనూ ఉంటారు. మొత్తం అంటే పుష్ప 2 అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే ఏం చెప్తారు? అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎలాంటిది అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను సుకుమార్ సార్ డీటెయిలింగ్ చూసిన తర్వాత యాక్టింగ్ లో ఇంకేమేం చూసుకోవచ్చు, ఎలా ఇది చేసుకోవచ్చు ఇంకా నేర్చుకున్నాను. అంటే రిఫైన్ అయ్యాను నా ఇది ఎబిలిటీలో. అలానే యాజ్ ఎ సైడ్ బన్నీ సార్ని చూసినప్పుడు ఆ ఇంటెన్సిటీ అది చూసినప్పుడు, సో ప్రతి యాక్టర్ దగ్గర నుంచి ఒకటి నేర్చుకుంటాం. అజయ్తో వెన్ ఐ వర్క్ విత్ అజయ్ ఫర్ సో లాంగ్, అజయ్ నా పక్కనే ఉండడం చాలాసేపు చాలా సీన్స్ లో. సో అజయ్ దగ్గర చాలా నేర్చుకున్నాను. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఎప్పటి నుంచో అని, నా చిన్నప్పటి నుంచి, చాలా అంటే కొడతాడు అజయ్ కానీ నా చిన్నప్పటి నుంచి ఎక్కువ మందికి విక్రమార్కుడు సినిమా నుంచి బాగా, అయ్యో ఖుషి సినిమా నుంచి అలా చెప్పుకుందాం. ఖుషిలో అయితే ఇంకా చాలా కదా అసలు, టీనేజ్ బాయ్ లాగా కనిపిస్తాడు. సో హైట్ ఉన్నప్పటికీ కూడా. సో అజయ్ తో కూడా ఆఖరికి, అంటే అజయ్ తో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్, అంటే నాకు క్వశ్చన్స్ అడగడం బాగా అలవాటు. సో నేను అన్నిటికీ క్వశ్చన్స్, ఇలా అయితే ఇలా చేస్తాను, నువ్వు ఇలా చేస్తావా, మీరు ఇలా చేస్తారా, ఇదైతే మీరు ఎందుకు అలా చేశారు, మీరు ఇలా చెప్పొచ్చు కదా వాళ్ళకి, మీరు ఇచ్చేసారు కదా. తప్పు, మనం స్టూడెంట్స్ మాట్లాడాలి. అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన చెప్పినట్టుగా చేయటం, సిన్సియర్ గా స్టూడెంట్ లాగా. ఆయన నాకు చెప్పిన, మీరు అడగచ్చు కదండి, అది మీరు అలా చేయలే కదా, వాళ్ళు అలా అంటుంటే మీరు అలా ఊరుకుంటారేంటి, అడగండి అంటుంటే. తప్పు, చెప్పింది చేసుకుంటే వెళ్ళాలి, మాట్లాడకూడదు, ఎక్కువ క్వశ్చన్లు అడగకూడదు. ఇలా
అజయ్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అదే అంత పెద్ద సెటిల్ అంటే నేను చిన్న సినిమాలతో పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేశాను నేను.